ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఓవరాల్గా కాకుండా నక్షత్రాల పరంగా ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ 3 నక్షత్రాలకి చెందిన వ్యక్తులకి ఫిబ్రవరి నెల మంచి ఫలితాలను ఇస్తుందా, చెడు ఫలితాలను ఇస్తుందా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ధనిష్ట నక్షత్ర జాతకులు 3-4 పాదాల వాళ్ళు కుంభరాశికి చెందిన వారై ఉంటారు. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ రోజున ఈ నెలలో మీ స్టేటస్, మీ కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న పనులకి, మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది, తగిన మీకు ఆదరణ లభిస్తుంది. మీ ఉద్యోగాల్లో కానీ లేకపోతే వ్యాపారాల్లో కానీ ఖచ్చితంగా కూడా మీకు మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగాల్లో అయితే పై అధికారులు మీకు మీ పనిని గుర్తించి ఖచ్చితంగా మీకు ప్రమోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ సామర్థ్యం అందరికీ తెలిసి మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఈ నక్షత్ర జాతకులకి వాళ్ళందరూ కూడా, అంటే ధనిష్ట నక్షత్ర జాతకులంతా కూడా సమయానికి మీరు అనుకున్న రీతిలో అనుకున్న టైంలో మీరు వర్క్స్ పూర్తి చేయటం వల్ల మీ పట్ల అందరికీ కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఈ ప్రథమార్థంలో ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి వాళ్ళు ఖచ్చితంగా దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి, గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త మీకు అది మీ భవిష్యత్తుకు చాలా ఎంతగానో ఉపయోగిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ప్రథమార్థం అంతా కూడా ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆర్థిక పరంగా కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది ప్రథమార్థం అంతా కూడా. ఇక ద్వితీయార్థంలో అంటే ఫిబ్రవరి 16 నుంచి నెలాంతం వరకు, మాసాంతం వరకు, ఆ ద్వితీయార్థంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఒత్తిడి పెరగడానికి, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా, కడుపు నొప్పి కానీ, కడుపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జంతువుల వల్ల నుంచి కూడా వీళ్ళకి ఎక్కువగా ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెంపుడు జంతువుల నుంచి కానీ లేకపోతే ఇతర జంతువుల నుంచి కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వేళకి మీరు భోజనం చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రయాణాలన్నీ కూడా మీకు అంతగా లాభించవు. ప్రయాణాల్లో విపరీతమైన అలసట ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, వేళకి భోజనం చేయరు, వేళకి నిద్రపోరు. దానివల్ల శారీరకంగా మానసికంగా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కోపం కూడా బాగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు టైంకి మీరు ఒక పనులన్నీ కూడా మీకు పూర్తి చేయలేకపోవటం వల్ల ఖచ్చితంగా మీకు అసహనం పెరిగిపోతుంది, కోపం పెరుగుతుంది. ఆ కోపం పెరిగి ఆ కోపాన్ని కనుక ఇతరుల మీద కనుక వ్యక్తం చేస్తే ఖచ్చితంగా కొత్త సమస్యలు వస్తాయి, సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి, కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఆత్మవిశ్వాసం, అంటే మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది కలగటం, ఏదో రకంగా కాలాతీతం అయిపోవటం, లేకపోతే మీ పనులకి పేర్లు పెట్టేవాళ్ళు ఎక్కువైపోవటం, మిమ్మల్ని ఏదో విధంగా నిందలు మోపాలని వాళ్ళ సంఖ్య పెరిగిపోవటం, ఇలాంటివన్నీ కావటం వల్ల ఏంటంటే మీలో ఒక రకమైన
భయం ఏర్పడుతుంది, అభద్రతా భావం ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసాన్ని దీంతో మీకు కొంచెం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే న్యూనతా భావంతో మీరు ఆయా పనులు మీరు చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా అవి చేయలేని పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా గొడవల్లోకి దింపి మిమ్మల్ని ఏదో విధంగా బదనాం చేయాలని మీ బంధువులు కానీ మిత్రులు కానీ ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ద్వితీయార్థంలో ఫిబ్రవరి నెల ద్వితీయార్థంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వితీయార్థంలో ఆవేశాలకు లోను కావద్దు. అలాగే కోపతాపాలను కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇక శతభిష నక్షత్ర జాతకుల్లో 1, 2, 3, 4 పాదాలంతా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ శతభిష నక్షత్ర జాతకులకి ప్రథమార్థం అంతా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. వాళ్ళు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే మీకు నచ్చిన ఫుడ్ తింటారు, నచ్చినట్టుగా జీవిస్తారు, నచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తారు. దానివల్ల ఏంటంటే చాలా సుఖంగా సంతోషంగా మీరు గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ బంధువులతో కానీ చాలా వరకు మీ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. వాళ్ళతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ వినోద కార్యక్రమాల్లో పాల్గొని చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క తల్లి ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతృప్తికరంగా ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీరంటే అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మీకు నచ్చిన వస్తువులను కానీ మీకు నచ్చిన విలువైన సామాన్లు కానీ మీకు బహుకరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మొత్తమే చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఫిబ్రవరి నెల ప్రథమార్థంలో ఒక కొత్త వార్తలు మీకు ఆనందం కలిగించే కొత్త వార్తలు కూడా వినడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ శతభిష నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శతభిష నక్షత్ర జాతకులు ప్రథమార్థం అంతా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ద్వితీయార్థంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు కానీ లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. అనాసక్తంగా మీరు డ్రైవ్ చేయకూడదు, అనాసక్తంగా ప్రయాణాలు చేయకూడదు. ఈ మధ్యన సెల్ ఫోన్స్తో చూస్తూ డ్రైవింగ్ చేయటం, సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్లు దాటం ఇటువంటివన్నీ బాగా ఎక్కువైపోయినాయి. దానివల్ల ప్రమాదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కుంభరాశి శతభిష నక్షత్ర జాతకులకు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే సకాలంలో అంటే మీరు అనుకున్న టైంకి పనులేవి కూడా పూర్తి కాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికంగా కూడా దిగులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క బ్లడ్ రిలేషన్సే, మీ రక్త సంబంధికులే మీ పట్ల ద్వేషాన్ని ప్రకటించడం, మీతో గొడవలు పెట్టుకోవటం, మీతో విద్వేషాలు పెట్టుకోవటం, వాళ్ళు మీ యొక్క ఉన్నత చూసి వాళ్ళు ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించి కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ల్యాండ్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ భూములకు సంబంధించిన సమస్యలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే దానివల్ల ఏంటంటే కొంచెం మీరు మానసికంగా శారీరకంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కొంతమంది స్త్రీలతో కూడా పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా
ఈ రాశికి చెందిన జాతకులు ద్వితీయార్థంలో ఖచ్చితంగా ఈ పోలీసు శాఖ వారితోని, అలాగే ఈ ఇతరత్ర డిఫెన్స్ వాళ్ళతో కూడా మీకు సత్సంబంధాలు పెరగడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సంబంధాలు స్నేహంగా మారి ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఆ సంబంధాలన్నీ మీకు ఉపయోగపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ శతభిష నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే శతభిష నక్షత్ర జాతకులకి ప్రథమార్థం అంతా కూడా ఫిబ్రవరి నెల ప్రథమార్థం అంతా బ్రహ్మాండంగా ఉంది. ద్వితీయార్థంలో మాత్రం కొంచెం ఈ రాశికి చెందిన జాతకులు ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోమర్థనాన్ని పక్కన పెట్టి మీ పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక పూర్వాపాద నక్షత్ర జాతకుల్లో 1, 2, 3 పాదాల వారంతా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులే అయ్యి ఉంటారు. అందువల్ల ఈ పూర్వాపాద నక్షత్ర జాతకులకి ఫిబ్రవరి నెల ప్రథమార్థం అంతా కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలాగే ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ యొక్క వ్యాపారాలు అత్యద్భుతమైన లాభాలు వస్తాయి, విపరీతమైన లాభాలు వస్తాయి. ఆ విపరీతమైన లాభాలు వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళకి బాగా యోగిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, ఉద్యోగ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ ప్రథమార్థంలో ఈ కుంభరాశికి ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త మీ స్నేహంగా మారి వాళ్ళు మీకు విలువైన వస్తువులు కానీ, విలువైన దుస్తులు కానీ, విలువైన ఆభరణాలు కానీ మీకు బహుమతులుగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. ఆ బాండింగ్ పెరిగి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన ఫుడ్ తింటారు, నచ్చినట్టుగా జీవిస్తారు, నచ్చినట్టుగా మీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ స్నేహితులు కానీ, బంధువుల నుంచి కానీ ఖచ్చితంగా కూడా మీరు చాలా సుఖంగా, సంతోషంగా మీరు పరిస్థితులన్నీ లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఒక సమస్యకు సంబంధించిన వార్త మిమ్మల్ని చాలా వరకు ఆనందింపజేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు శుభకార్యాల్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ప్రథమార్థం అంతా కూడా ఫిబ్రవరి నెల ప్రథమార్థం అంతా కూడా ప్రథమ పక్షం అంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు బ్రహ్మాండంగా యోగిస్తుంది పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ద్వితీయార్థం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగంలో అత్యద్భుతమైన లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ మీ ఇళ్ళకి వస్తారు, వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. అలాగే పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి, గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడి అవి స్నేహంగా మారి అది మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా విపరీతమైన విజయాలను తెచ్చిపెట్టి మీకు చాలా సంతృప్తినిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే జూదగాళ్లకు కూడా ఖచ్చితంగా కూడా మీ స్పెక్యులేషన్ లాభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ నక్షత్ర జాతకులకి ఈ ఫిబ్రవరి నెల ద్వితీయార్థం కూడా, ద్వితీయ పక్షం కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ నక్షత్ర జాతకులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. అందువల్ల ఎలాంటి సందేహం లేదు. అంటే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి
ఫిబ్రవరి నెలంతా యోగిస్తుంది. ఒక్క ధనిష్ట నక్షత్ర జాతకులే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శతభిష నక్షత్ర జాతకులకు, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఆల్మోస్ట్ ఈ నెలంతా యోగించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ నక్షత్ర జాతకులకి ఈ ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు ఏదైనా ఉంటే అవి 4, 6, 11, 15, 22, 24. ఇక కలిసి రాని తేదీలు ఏదైనా ఉంటే 2, 9, 13, 17, 19, 27. సాధ్యమైనంత వరకు ఈ తేదీలో, అంటే మీకు ఫేవర్గా లేని తేదీలో సాధ్యమైనంత వరకు ఏ పనులు చేపట్టకపోవడమే మంచిది. ఎలాంటి నిర్ణయాలు చేయకపోవడమే మంచిది. అందువల్ల ఆయా తేదీలో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక మీరు చేయాలనిపిస్తే పండితుల యొక్క సూచనల సలహాల మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన ధనిష్ట, శతభిషం అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య, సూర్య అలాగే భూత జపాలు చేయండి. అలాగే ఆయా గ్రహాలకు సంబంధించి మీరు జపం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసం విడిపోకుండా హనుమంతుడిని ఆరాధించండి. అలాగే హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించడం వల్ల మీలో ఒక రకమైన కొత్త శక్తి ఉద్భవించి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు తప్పటడుగులు వేయకుండా చూస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.